అతి తక్కువ బడ్జెట్తో మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నంబర్ని సంప్రదించండి. వేతన జీవులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న 2025-26 సంవత్సర బడ్జెట్ లో వారికి భారీ ఊరట దక్కే అవకాశాలున్నాయన్న వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్నారు. ఈసారి వేతన జీవుల ఆదాయ పన్ను భారం తగ్గించేందుకు ప్రభుత్వం పలు చర్యలు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం స్టాండర్డ్ డిడక్షన్ 75,000 ఉండటంతో 7.75 లక్షల వార్షిక ఆదాయం వరకు పన్ను నుంచి మినహాయింపు లభిస్తోంది. ఈ నేపథ్యంలో వార్షిక ఆదాయం 10 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇవ్వాలనే ప్రతిపాదనను కేంద్రం పరిశీలిస్తోందని ప్రచారం జరుగుతోంది. ఈ మార్పు అమల్లోకి వస్తే మధ్యతరగతి ప్రజలకు భారీ ఊరట అని చెప్పవచ్చు. ఆదాయ పన్ను స్లాబుల్లో పలు మార్పులు కూడా చేయబోతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం 15 లక్షల నుంచి 20 లక్షల వరకు 30% పన్ను విధిస్తున్నారు. దీనికి 25% తగ్గించబోతున్నారు న్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. దీనివల్ల 15 లక్షలకు మించి వార్షిక ఆదాయం ఉన్న వారికి ఊరట లభిస్తోంది. గత ఏడాది మధ్యతరగతి వర్గం అనే సవాళ్లను ఎదుర్కొనగా వివిధ అంశాలు సామాన్యులను ఆర్థికంగా ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఈ నేపథ్యంలో 10 లక్షల వరకు ఆదాయానికి పన్ను మినహాయింపు ఇవ్వాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది.